సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు ఛానల్. సో 11 ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనమైతే బెండకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాం. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో గైస్ ఇక్కడ అయితే మనకి టమాటాలు అండ్ బెండకాయలు అయితే మనమైతే చాప్ చేసుకొని పెట్టుకున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి మనమైతే పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు అండ్ కరివేపాకు అయితే పెట్టుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి తిరువాత అయితే వేస్తున్నాం. ఆయిల్ అయితే వేసాం ప్యాన్లో. సో జీలకర్ర, ఆవాలు, ఉద్దిపప్పు అయితే వేసాం. ఆ తర్వాత మనమైతే ఇప్పుడు ఇవి అయితే అందులోకి అయితే వేసుకోవాలి. సో ఇలా ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి అయితే ఇలా వేసుకోవాలి. సో గైస్ ఇవి రెడ్గా అయిన తర్వాత మనమైతే ఈ రెండు అయితే వేసుకోవాలి. సో అది కూడా చూపిస్తాను, వెయిట్ చేయండి. సో గైస్ ఇప్పుడైతే మనమైతే బెండకాయలు అండ్ టమాటాలు అయితే వేస్తున్నాం. సో ఇలాగైతే వేసుకోవాలి. సో గాయస్ పసుపు అయితే వేసాము. తర్వాత ధనియాల పొడి, సో కారం పొడి అయితే వేసాము ఇప్పుడు. తర్వాత సాల్ట్, సో నువ్వు ఇది తినడానికి రెడీగా ఉన్నావా క్రిష్? వెయిటింగా? ఓకే, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో గైస్ ఇది చాలా బాగా మగ్గిన తర్వాత మనమైతే కొత్తిమీర వేసుకొని అయితే మనం దించుకొని ఇంకా తినేయడమే. సో ఇక్కడ క్రిష్ వెయిటింగ్, నేను వెయిటింగ్. సో తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాం మీకు రివ్యూ. ఓకే. సో గైస్ ఆఫ్టర్ 15 minutes తర్వాత బాయిల్ అయితే అయిపోయింది. చాలా సేపు అయితే మగ్గింది ఇది. సో ఇది వచ్చేసి ఇట్లా చాలాసేపు మగ్గితేనే మనకైతే చాలా బాగుంటుంది కాబట్టి సో మనమైతే ఇలాగైతే మగ్గించుకొని ఆ తర్వాత బెండకాయలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చాలా బాగా ఉడికిపోయి టమాటాలు అన్నీ ఉడికిపోయిన తర్వాత మనమైతే ఫైనల్ అవుట్పుట్ అయితే మనం చేసుకోవాలి. దాని మీద కొత్తిమీర అయితే గార్నిష్ అయితే చేసుకొని మనమైతే దించేసుకొని సర్వింగ్ ప్లేస్లోకి అయితే తీసుకొని మనమైతే వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది కూడా రాయలసీమలో చాలా ఫేమస్ ఇది కూడా. సో దీంట్లో ఇది వచ్చేసి దోశలోకి అండ్ చపాతీలోకి, పూరీలోకి చాలా బాగుంటుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కారం, ఉప్పు అన్ని కరెక్ట్గా వేసుకుంటే ఏదైనా వంటకం చాలా బాగా అనిపిస్తుంది. ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను, చూడండి. అండ్ మీరు కూడా ఇలాగే చేసుకొని ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే చూపిస్తాను ఫైనల్ అవుట్పుట్. సో గైస్ కొత్తిమీర అయితే గార్నిష్ అయితే చేసుకున్నాము. ఆ తర్వాత అయితే ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. సో ఈ వంటకం మీరైతే ఫాలో అయిపోయి చేసుకొని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ కలుస్తాను, బాయ్.